ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి జీవితాన్ని గమనించుకున్నట్లయితే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు కీడు అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ స్త్రీ విషయంలో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మీ జీవితం కూడా నాశనమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ స్త్రీ మీ మీద ఎంతో కాలంగా పగబట్టి ఉంది. ఎప్పుడెప్పుడు మీ మీద పగ తీర్చుకుందామా, సరైన సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆ స్త్రీ ఎవరు, అలానే ఆ స్త్రీ తలపెట్టేటువంటి ప్రమాదాల నుండి ఏ విధంగా బయటపడాలి, ఆ స్త్రీ నుండి తప్పించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరిస్థితుల్లో కానీ లేదా వ్యాపార విధానంలో కానీ తరచూ మార్పులు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల వీటి వల్ల మీకు కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయిగా చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాపార పరంగా మీరు ఎప్పటికప్పుడు కొంచెం చురుగ్గానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే రుణ ప్రయత్నాలు ఉన్నాయో వాటిలో మాత్రం ఖచ్చితంగా అనుకూలమైన వార్తలు అయితే వినబోతున్నారు. రుణాలన్నీ కూడా తొందరలో ఫలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు కూడా ఈ సమయంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే వసూలవుతాయి. వృశ్చిక రాశి వారిని గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో చాలా స్థిరంగా ఉంటారు. వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకున్న విధంగా ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా బాధపడరు. నష్టం వచ్చినా లాభం వచ్చినా పూర్తిగా తానే బాధ్యత వహిస్తారు. అంతేగాని ఇతరుల మీద తోసేయడం లేదా మీరు చెప్పడం వల్ల ఇలా జరిగిందని ఇతరుల మీద ఎటువంటి నిందలు వేయరు. బంధాలకి బంధుత్వాలకి అధికంగానే ప్రాధాన్యత ఇస్తారు. కోపం అనేది కూడా ఈ రాశి వారిలో ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నూతన పరిచయాలు మీకు మొదట్లో ఆనందాన్ని కలిగించినప్పటికీ కూడా వాటి వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నూతన పరిచయాల్లో ముఖ్యంగా స్త్రీ పరిచయాలతో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మీ యొక్క విద్య సంబంధించి కానీ లేదా కుటుంబ పరంగా కానీ ఆ స్త్రీ యొక్క ప్రభావం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా మరికొంత అధిక సమయాన్ని అయితే కేటాయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అనుకున్న విధంగా ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే విద్యార్థులు నిర్ణయాల విషయంలో గురువులు తల్లిదండ్రుల సలహాలు పాటించుకోవడం మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తస్మా జాగ్రత్త. ఆరోగ్యపరంగా చిన్న చిన్న వ్యాధుల కింద ప్రారంభమై ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. శ్వాస సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ మాసంలో త్వరగా నీరసించిపోతున్నట్లు, ఎక్కువగా పనిభారం ఉన్నట్లు, తరచూ జుట్టు రాలిపోవడం, తలనొప్పి, వాంతులు ఇటువంటి సమస్యలు కూడా కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో పేరు ప్రఖ్యాతులకైతే ఎటువంటి లోటు ఉండదు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు మాత్రం బాగా కలిసి రాబోతుంది. అలానే ఉద్యోగ పరంగా ఇతరుల యొక్క పనిని కూడా మీరు గతంలో చేసి ఉంటారు. అయితే దాని నుండి ఖచ్చితంగా ఈ సమయంలో సహాయం అయితే పొందబోతున్నారు. అంటే ఇతరులు మీకు కృతజ్ఞతతో ఉండి మీకు కావాల్సినటువంటి సహాయం అయితే చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఉద్యోగ విషయంలో చాలా తెలివిగా అడుగులు వేస్తారు. కెరియర్ పరంగా ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు జరుపుతారని చెప్పుకోవచ్చు.
చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి. కాబట్టి చెరువుల వ్యాపారంలో మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధిక మొత్తం ఒకేసారి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు బాగానే కలిసి రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఇతరుల జోక్యం అనేది మీకు ఇబ్బందులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇరుగు పొరుగు స్త్రీలు కానీ లేదా దూర బంధువులు ఎవరైతే స్త్రీలు తరచూ మీ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటారో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల ప్రవేశం కారణంగా, అంటే మీ చిన్ననాటి స్నేహితులు కానీ లేకపోతే మీరు ఎంతగానో అభిమానించేటువంటి కొంతమంది స్త్రీలు మీ యొక్క దంపతుల మధ్య రావడం వల్ల విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా వరకు కూడా ఇతర స్త్రీలని భార్యాభర్తల మధ్యకు అయితే అస్సలు తీసుకురావద్దు. అలానే ఈ సమయంలో స్త్రీ సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అంటే వారి వల్ల చేయని తప్పులకు నిందలు మోయడం కానీ లేదా వారి వల్ల డబ్బు తెలియకుండా ఖర్చు పెట్టేయడం, డబ్బు కోల్పోవడం, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. వీటి నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోండి. ఈ పరిహారాన్ని కేవలం మంగళవారం రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం రోజు ఇంట్లో తల్లిగారు లేదా ఇంకా పెద్దవారు ఎవరైనా స్త్రీలు ఉంటే వారితో కల్లుప్పు, ఎండుమిరపకాయలు రెండూ కలిపి దిష్టి తీయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 మంగళవారాలు కనుక దిష్టిని తీయించుకున్నట్లయితే మీ మీద ఎటువంటి స్త్రీ సంబంధిత చెడు కళ్ళు ఉన్నా, అలానే స్త్రీలతో ఏవైనా మీకు సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. సంతాన పరంగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలానే సంతానం వల్ల మీకు ఉన్నటువంటి కొన్ని రుణ బాధ్యతలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అయితే రాజకీయస్తులు స్త్రీల విషయంలో మాత్రం మీరు కొంచెం ఆలోచించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే స్త్రీలతో ఏదైనా సంభాషణలు జరిపేటప్పుడు ముఖ్యంగా వివాదాల సమయంలో నోరును కనుక అదుపులో పెట్టుకోలేనట్లయితే పొరపాటున ఏవైనా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తే వాటిని పట్టుకొని వారు మిమ్మల్ని మరింత నిందించడం కానీ లేదా మీ యొక్క రాజకీయ పలుకుబడిని దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అవకాశాల విషయంలో ఇబ్బందులు, నమ్మిన వారు మోసం చేయడం, అలానే సరైన సమయానికి డబ్బు అందకపోవడం వల్ల, మీరు ఇచ్చే ప్రదేశంలో ఇవ్వలేకపోవడం వల్ల మాటలు పడటం, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కళాకారుల ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.